పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకిచ్చుచున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 7:14 వచనంలో మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ఏమని? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదిగా మనకు అనుగ్రహించాడు. కీర్తన గ్రంథం 78:8 వచనంలో దేవుని వాక్యం రాయబడింది. ఆయన యాకోబు సంతతి వారికి ఆత్మ సంబంధమైన శాసనములు, ధర్మశాసనములు అనుగ్రహించాడు. మరి కీర్తనలు 19:7లో దేవుని వాక్యం రాయబడింది. నా ప్రాణము ఆయన తెప్పరిలో చేసెను అని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 128:3వ వచనంలో మరి బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె మరి చేసి ఉంటున్నాడు. మరి ఈ యొక్క ఒలివ మొక్క మరి చెట్లన్నీ వచ్చి మరి ఆ ఒలివ మొక్క దగ్గరకు వచ్చి నువ్వు రాజుగా మమ్మల్ని ఏలువని చెప్పినాడు. అయితే నేను దేవునికి మనుషులకు నేను సంతోషపెట్టి వాడిని మీ దగ్గర మిమ్మల్ని ఏలుతున్నా అని చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. కీర్తనలు 37:31 వచనంలో మరి దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని అంటే వారి హృదయములో అడుగుజాడలు జారిపోతున్నవి అని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరగా కీర్తనలో 48 వచనంలో రాయబడింది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషము, నీ వాక్యం నా ఆంతర్యంలో ఉన్నది అని కీర్తనకారుడు చదివించాడు. కీర్తన గ్రంథం 119:165 వచనంలో మరి దేవుని వాక్యం రాయబడింది. మీ హృదయములను నన్ను నెమ్మది కలగజేసినది. కీర్తనలు 119:51లో నాకు నెమ్మది ఇచ్చి నన్ను బ్రతికింపచేసింది నీ వాక్యం అని దేవుని వాక్యం. కాబట్టి సహోదర మరి ధర్మశాస్త్రం ఆ విధంగా నీకు నాకు నెమ్మది ఇచ్చేదాడుగా ఉంటుంది. దేవుడు వాక్యం